ఉన్నావా? ఏ నీ ఫ్రెండ్స్ ఇంకా రాలేదా? నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఇంట్లోనే ఉన్నాను. నాన్నగారిని డాక్టర్ దగ్గరికి చెకప్ తీసుకెళ్ళాలి కదా. రా బాబు. ఏమండి, మిమ్మల్ని చెకప్ తీసుకెళ్ళటానికి అభి ఇంట్లోనే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలేదు. వాడు ఎప్పుడు ఇంట్లోనే ఉండడని వాడి మీద ఎగిరేవారు కదా. రండి నాన్నగారు, వెళ్దాం. హలో 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 హలో. ఏంటదినా మళ్ళీ నగలు వచ్చాయి? ఈ నగలు బల్కస్ కి మగపెళ్లి వారు పంపించారు. ఇవి తీసుకెళ్లి బల్కస్ కి చూయించు. హలో ఇలారా, నువ్వు కూడా తొందరగా పెళ్లి చేసుకోరాదు? ఎన్ని నగలు, ఎన్ని డ్రెస్సులు. కానీ నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవద్దు. ఎందుకని? ఆడపెళ్లి వారికి నగలు బట్టలు మిగులుతాయి. హలో, అమ్మాయికి నచ్చినవాడు దొరకాలి, అంతేకాని నగలు డ్రెస్సులు కాదు. మరి నేను ఏ అమ్మాయికైనా నచ్చుతానా? అదేదో నీకు నచ్చిన అమ్మాయిని అడిగి చూడు. హలో హలో హలో. హాయ్. హలో. హాయ్. నువ్వు సింగర్వా? నాట్ ప్రొఫెషనల్, ఏదో అప్పుడప్పుడు బాత్రూమ్ లో పాడుకుంటూ ఉంటాను. అవును, నేను మీ డాడీ నన్ను ఏమని పిలిచారో విన్నావా? ఏమని పిలిచారు? అది అది ఇప్పుడు ఇందులో, కానీ నేను నీకు విషయం చెప్పాలి. ఏంటి ఆ విషయం? ఇప్పుడు కాదు, సాయంత్రం మీ అక్కయ్య ఫస్ట్ నైట్ ఫంక్షన్ ఉంది కదా, అప్పుడు చెప్తాను. అయ్యో, ఏయ్ చేత్తో తొయ్యకూడదే, చిన్నపిల్లలు ఆడొచ్చు మమ్మీ. ఏయ్ అది కొట్టు. హలో హలో ఉషక్క, నేను సల్వార్ని. హాయ్ సల్వార్, బాగున్నావా? అంకుల్ ఆంటీ అందరూ బాగున్నారా? అంతా బాగున్నారు. అక్క, మీరందరూ ఒకటే గుర్తొస్తున్నారు, అందుకే ఫోన్ చేశాను. ఆంటీ అంకుల్ ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారు, పిలవనా? ఆహా, పని మీద ఉంటే అక్కర్లేదు. సర్లే చెప్పు. చిన్న ప్రాబ్లం అక్క. అది, నీ పక్కన ఇంకెవరున్నారు? పరిమళక్క, పిల్లలు, అభి ఉన్నాడు. మొన్న అక్కయ్య పెళ్లిలో బావగారి తరపు బంధువులకెవరికో నేను బాగా నచ్చానట. అలాగా? అతను రియాద్ లో కెమికల్ ఇంజనీర్ అట. వెరీ గుడ్. నా ఒపీనియన్ కనుక్కోమని అక్కయ్య నాన్నని అడిగింది. అలాగా? గుడ్ న్యూస్. హ్యాపీగా ఒప్పేసుకో. ఇదిగో అక్కయ్య మాట్లాడుతుందట. హలో, ఏమ్మా బాగున్నావా? ఏంటి విశేషాలు? పెళ్లి సంబంధమా? అక్కయ్య మంచి సంబంధం కాకపోతే చెప్పదు కదా, అది డెఫినెట్ గా మంచి సంబంధం అయ్యింది, ఒప్పేసుకో. ఇంతకీ ఏంటి నీ ఒపీనియన్? నేను ఆలోచించుకోవడానికి కొంత టైం అడిగాను. నాకు మీకన్నా ఇంకెవరున్నారక్క, అందుకే మిమ్మల్ని. కానీ మేమెవరమైనా చెప్పేది ఒకటేనమ్మా, గుడ్ మ్యాచ్, డోంట్ మిస్. అభితో మాట్లాడతావా? పక్కనే ఉంటే ఇవ్వక్క. అభి, నీకే ఫోన్. అమ్మా అమ్మా, నేను తర్వాత చేయిస్తానులేమ్మా.
అభి భోజనానికి రా. నాకు ఆకలిగా లేదు వదినా. ఎందుకు ఆకలేదు? ఒంట్లో బాలేదా? అదేం లేదు. మరి అవునేంటి? పెళ్లికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, చాలా డల్ గా కనిపిస్తున్నావు. బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు. అసలేమైంది నీకు? ఏం లేదు వదినా. ఏ డబ్బేమైనా కావాలా? అబ్బే వద్దు వదినా. సరే నీ ఇష్టం. మావయ్య మావయ్య భోజనానికి వస్తారా? ఈ మధ్య సిగరెట్ కూడా మానేశారు కదా, ఆకలి దంచేస్తుంది. పద పద. మావయ్య మీ దిండి కింద సిగరెట్ ప్యాకెట్ దొరికితే అల్మర్లో పెట్టాను, తీసుకురానా? ఎందుకు అది ఎప్పుడో పెట్టి మర్చిపోయి ఉంటాను, అక్కర్లేదు. మావయ్య అభి ఈ మధ్య డల్ గా ఉంటున్నాడు, భోజనం కూడా వద్దట. మీరు కాస్త కనుక్కుంటారా? సో రుజువానాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అన్నమాట? లేదు బాబాయ్. రై, నా కళ్ళలోకి చూసి చెప్పు, ప్రేమిస్తున్నావా లేదా? బాబాయ్ పిచ్చి సన్నాసి, ఎందుకురా భయం? శుభస్య శీఘ్రం లే లే. రేపే నేను హైదరాబాద్ వెళ్ళి ఉస్మాన్ అంకుల్తో మాట్లాడి మీ పెళ్లి ఏర్పాటు చేస్తాను. బాబాయ్ ఏ ప్రాబ్లం రాకుండా చూడు. నా లవ్ కన్నా మన రెండు ఫ్యామిలీల రిలేషన్ ముఖ్యం. ఓకే, నేనున్నా కదా అవన్నీ సాల్వ్ చేయడానికి. బట్ వన్ థింగ్, నేను హైదరాబాద్ వెళ్తున్నట్టు ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియకూడదు. బస్సు బయలుదేరుతుంది, వస్తాను. ఓకే బాబాయ్. బాబాయ్ శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రాస్తూ. పిచ్చి సన్నాసి, నేనంటే ఎంత ప్రేమరా. బీ హ్యాపీ. ఓకే, జాగ్రత్త బాబాయ్. కాలి కాలి ఆగే దేవ దివానా అరే రామ్ గుడియో కా బాబీ बहुत प्यार करते हैं तुमको सनम बहुत प्यार करते हैं हम तुम एक कमरे में बंद चाबी खो जाए ఏంట్రా ఇంత హుషారుగా ఉన్నా? तुझे सलाम मामा तुझे सलाम. ఏమిటి? భారత మాతకు జయజేలు బంగారు తల్లికి జయజేలు. జింగి చెక్క చెక్క జింగి చెక్క. ఏమయ్యా, ఆయన మీ బాబాయా? మీకు బుద్ధుందా? హార్ట్ పేషెంట్ ని ఒంటరిగా ప్రయాణం చేస్తారా? ఏమయ్యా, గుండె నొప్పి రాగానే ఆయన చాలాసేపు బస్సులో పాపం మాత్రల కోసం గిజగిజలాడిపోయాడు. కనీసం టాబ్లెట్స్ కూడా ఇచ్చి పంపించే జ్ఞానం లేదా మీకు? తమ్ముడు పోయిన ఫీలింగ్ లేదురా నాకు, కొడుకు పోయినట్టుగా ఉంది. నిజమేరా, నేను ఎప్పుడు వాడిని ఏమీ అనలేదు, కానీ నేనంటే చాలా భయపడేవాడు. నేను ఎప్పుడైనా సరదాగా పెళ్లి చేసుకోరా అంటే వాడు అంతకన్నా సరదాగా సమాధానం ఇచ్చేవాడు. నేను ఎప్పుడు పోతానో నాకే తెలియదు, నాకెందుకన్నా పెళ్లి అని. దేవుడు మంచోళ్ళనే తన దగ్గరకు తొందరగా తీసుకెళ్తాడంటారు, అందుకే ఇలా జరిగి ఉంటుంది. తను హైదరాబాద్ వస్తున్నట్టు నాకు ఫోన్ కూడా చేయలేదురా. అదే అన్నయ్య మాకు అర్థం కావడం లేదు. ఎక్కడికి వెళ్తున్నాడని కానీ ఎందుకు వెళ్తున్నాడని కానీ ఇంట్లో ఎవరికి కూడా తెలియదు. ఒకవేళ మనతో చెప్పకపోయినా అభిషేక్ తోనే చెప్పేవాడే. ఎరా, నిజంగా నీకు కూడా తెలీదా బాబాయ్ ఊరెళ్తున్నట్టు?
వీళ్ళెవరికి తెలియదు బాబాయ్. నేనే నిన్ను చంపుకున్నానని. నా ప్రేమ నిన్ను చంపింది బాబాయ్.